ప్రార్థన. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామలెక్కలను స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినాన్న మొదటి ఆరాధనలో మిమ్మల్ని ఇలా స్తుతించుకోవడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. పాటల ద్వారా, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు. ఇప్పుడు కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి ఆయన. అచ్చలుపు నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నా మాటల ద్వారా, అయ్యా నేను చెప్పేటువంటి విషయాల ద్వారా ఏ ఒక్కరికి కూడా మార్పు రాదు, కానీ మీరు నాలో ఉండి నీ ప్రజలతో నాతో స్పష్టంగా మాట్లాడి విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరు హృదయంలో భద్రపరిచినట్లుగా చల్లని స్వరముతో మా అందరిని కూడా దర్శించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన వర్తమానాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచిన వర్తమానాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. లేవియా కాండము. భక్తుడైనటువంటి మోషే గారిని దేవుడు తన అనాది సంకల్పం చెప్పిన ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు బ్రతికించి, ఆయుష్ పొడిగించి, ఇజ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించే గొప్ప నాయకుడిగా, దేవుని యొక్క ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడిగా మోషేని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన రాసినటువంటి 5 గ్రంథాలు, ఆదికాండము, నిర్గమాకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 కాండాల్లో మోషే గారు రాసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ లేవీ కాండము 1946 నుంచి 1945 వరకు క్రీస్తు పూర్వం ఇది చరిత్ర ఆధారాలు తెలియజేస్తున్నాయి. లేవీయులు అనేటువంటి ఈ గోత్రానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటి? వారి యొక్క వెనకటి చరిత్రను మనం చూస్తే ఒక భయంకరమైన కోపిస్టులు, ఒక భయంకరమైనటువంటి నరహంతకులు, పరువు హత్య కింద ఒక దేశాన్ని, దేశపు రాజుని కోపము చేత పరువు కొరకు చంపినటువంటి భయంకరమైనటువంటి హంతకులు. ఇలాంటి లేవీని దేవుడు ఎందుకు తన యొక్క కృపా పరిచర్య కొరకు దేవుడు వాడుకున్నాడు? లేవీల్లో దేవునికి నచ్చినటువంటి ఉన్నతమైనటువంటి అంశాలేంటి? ఇజ్రాయేలు 12 గోత్రాలు, 12 గోత్రాలకి కూడా అనేక స్వాస్థ్యాన్ని పంచిపెట్టి, ఈ లేవీలకు మాత్రం ఏ స్వాస్థ్యాన్ని పంచకుండా వీళ్ళ యొక్క సంతానము, వీళ్ళ వంశీయులందరూ కూడా నా సేవ చేయాలి, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్వాస్థ్యాలు లేకుండా యాజకత్వం చేయాలి అని చెప్పి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ గోత్రాన్ని దేవుడు ఎందుకు ఇంత ఉన్నతమైనటువంటి కృప అనుగ్రహించాడు? ఈ లేవీ కాండానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఒక మనిషి ఏది చేస్తే పరిశుద్ధుడు, ఏది చేస్తే అపవిత్రుడు, మనిషి ఎలా బ్రతకాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుణ్ణి ఎలా సమీపించాలి, దేవునికి ఏ విధంగా అర్పణలు అర్పించాలి అని చెప్పి అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి జంతువులేంటి, పవిత్రమైన జంతువులేంటి, ఏది తినాలి, ఏది తినకూడదు, మన యొక్క మానవుల యొక్క దైనందిక జీవితంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా చక్కగా దేవుడు ఈ లేవియా కాండములో వివరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ యొక్క లేవియా కాండానికి ఇంత ప్రత్యేకత ఉంది అని మనం చూసినట్లయితే, ఈ లేవీల యొక్క నేపథ్యాన్ని మనం చూసినట్లయితే, దేవుడు మన జీవితాల్లో మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. నువ్వు దేవుని కోసం చేసేటువంటి ఆ త్యాగాలు, దేవుని కోసం జీవించాలనేటువంటి నీకున్నటువంటి ఒక తపన ఎవరూ గుర్తించకపోవచ్చేమో, కానీ నీవు ఆరాధిస్తున్నటువంటి కృపగల దేవుడు మాత్రం నువ్వు చేసేటువంటి ప్రతి పనిని,
దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆసక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము కూడా నన్ను చూస్తూనే ఉంటాడు, పరిశీలిస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలు సర్వ సమాజం మోషే గారు సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళి 40 రాత్రులు 40 పగలు ఉన్నప్పుడు అసలు మోషే అనేవాడు ఏమైపోయాడని చెప్పి ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి అనేక మందికి వచ్చినటువంటి దురాలోచన బట్టి వారు ఒక దూడను తయారు చేసుకుని ఇదే మనల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించేటువంటి దేవుడు అనేటువంటి ఉద్దేశంతో వారందరూ కూడా దారి తప్పిపోయి బహుభయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మోషే గారు తిరిగి వచ్చి పాలెము దగ్గర నుంచుని ఆయనకున్న బాధను వ్యక్తపరుస్తూ ఉంటుంటే దైవ సేవకుని యొక్క బాధను అర్థం చేసుకుని అరే మనం చేసిన తప్పు అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క లేవీయులందరూ కూడా వాళ్ళ సమాజంలో నుంచి ప్రత్యేకించబడి ఆ సమాజంలో నుంచి వేరు చేయబడి వారందరూ కూడా మోషే వైపున దేవుని పక్షాన చేరారు. సర్వ సమాజం అంతా కూడా ఒకవైపు ఉంటే ఈ లేవీయులు మాత్రము దేవుని వైపు తిరగడానికి వారందరూ కూడా సమర్పించుకున్నారు. ఒకరు కాదు, నేను వస్తాను నేను రానని కాదు, కానీ లేవీయులు అందరూ కూడా దేవుని పక్షాన చేరిరి అని ఉంటుందండి. అంటే ప్రత్యేకించబడిరి, దేవునితో హత్తుకునిరి, దేవునితో అతికించబడిరి అని అర్థాలు వస్తూ ఉంటాయి లేవనే మాటకి. ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే లేవీయులు చేసినటువంటి ఆ ఉన్నతమైనటువంటి కార్యాన్ని దేవాతి దేవుడు మెచ్చుకుని ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో లేవి గోత్రాన్ని తరతరాలకి దేవుని సేవ చేసేటువంటి యాజకులుగా, దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రతి పని చేయడానికి చక్కని పరిచారకులుగా ఈ లేవీయుల గోత్రం మాత్రమే చేయాలి. బలిపీఠను సిద్ధపరిచే విషయంలో కానీ, దేవుని యొక్క మందిరంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణాలన్నీ కూడా ఒక చోట నుంచి మరొక చోటకి మోసేటువంటి కార్యక్రమం కావచ్చు, బలులు అర్పించేటువంటి కార్యక్రమం కావచ్చు, దేవుని మందిరం ఉన్నటువంటి ఉపకరణలన్నింటినీ కూడా శుభ్రపరిచేటువంటి కార్యక్రమం కావచ్చు, వీటన్నిటినీ కూడా కేవలం లేవి గోత్రులకు మాత్రమే దేవుడు అనుమతి ఇచ్చాడు. ఈ పని చేయడానికి లేవీలు మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. ఒక నరహంతకులు, ఒక భయంకరమైన కోపిష్ఠులు, ఇంత భయంకరంగా ఉన్నటువంటి ఈ భయంకరమైన లేవి గోత్రాన్ని దేవాతి దేవుడు తన ఉన్నతమైనటువంటి పని కొరకు నిలబెట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యం ప్రేమిలారా, దీన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి ఉన్నతమైన పాఠము, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తరతరాలకి కూడా దేవుని కృపా పరిచర్లో ఉన్నతమైనటువంటి యాజకత్వం చేసేటువంటి భాగ్యమును ప్రభు మనందరికీ దయచేయునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఈరోజు బలును గురించి లేకపోతే యాజకత్వం గురించినటువంటి యాజకత్వం అనేది యేసుక్రీస్తు ప్రభువారు కలువరిశిల్లో ప్రాణం పెట్టనంత వరకు కూడా ఇశ్రాయేలులో లేవీలు మాత్రమే అతి పరిశుద్ధ స్థలాన్ని కానీ సమీపించడానికి అవకాశం ఉండేది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు బలిదానముగా ఆ కలువరిశిల్లో ప్రాణం పెట్టారో ఆ మధ్య తెర అనేది ఎప్పుడైతే తెగిపోయిందో మనలందరినీ కూడా దేవుడు యాజకులుగా తయారు చేస్తాడు. అందుకనే చాలాసార్లు మనం విన్నాం. దయచేసి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి మనం చూసినట్లయితే చాలా సందర్భాలలో మనము దాన్ని వివరించుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధుల యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళెవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. పేతురు భక్తుడు అంటున్నాడు, మీరందరూ కూడా యాజకులై ఉన్నారు, మీరందరూ కూడా దేవుని సేవ చేసేటువంటి ఆత్మ సంబంధ లేవీలుగా ఉన్నారు అని చెప్పి ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఇశ్రాయేలు సమాజాన్నే కాదు సర్వ సమాజాన్ని ఉద్దేశించి మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరము కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించేటువంటి
ఆత్మ సంబంధన బలులు అర్పించేటట్లుగా, ఆయన సమీపించేటట్లుగా, ఆయన ఆరాధించేటట్లుగా, ఆయన పరిచర్య చేసేటట్లుగా నిన్ను నన్ను కూడా దేవుడు తన కృపా పరిచర్య కొరకు ఒక యాజకులుగా దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. చీకట్లో నుంచి ఆశ్చర్య వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని యొక్క ఆయన గుణాతీశాలను ప్రచురం చేయడానికి నిన్ను నన్ను కూడా యాజకులుగా దేవుడు నియమించి ఉన్నాడు. ఈ సత్యాన్ని ఏ ఒక్కరు మర్చిపోకుండా, నేను దేవుని కొరకు ఒక యాజకుడిని, నేను దేవుని కొరకు ఒక లేవీయుడిని, నేను దేవుని కొరకు ఉన్నతమైనటువంటి యాజకత్వం చేసే ఆ గొప్ప ధన్యత నాలాంటి ఒక నరహంతుకుడికి, నాలాంటి ఒక కోపిష్టికి, నాలాంటి సమాజంలో విలువలేని దానికి, విలువలేని వాడికి ఆ కృపగల దేవుడు ఆ భౌతికంగా ఉన్న ఇశ్రాయేలీలో లేవీయులను దేవుడు ఏ విధంగా ఎన్నుకున్నాడో నన్ను, నా కుటుంబాన్ని దేవుడు తన కృపా పరిచర్య కొరకు యాజకత్వం చేసే భాగ్యం నాకు ఇచ్చాడని ప్రతి ఒక్కరము కూడా సంతోషపడాలనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరము గమనించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15 నుంచి 16 వరకు మనం చూసినట్లయితే, ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేయుదుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దేవునికి ఎల్లప్పుడూ కూడా స్తుతి యాగము చేసేటువంటి యాజకులుగా దేవుడు మనల్ని నియమించున్నాడు. అయితే ఒక ప్రశ్న, ఈ యాజకత్వం చేసేటువంటి లేవీయులకి దేవుడు ఈ యొక్క లేవియా కాండంలో లేవీయులందరూ కూడా ఒక హెచ్చరిక జారీ చేశాడు. మోషేతో చెప్తున్నాడు, మోషే నువ్వు వెళ్ళి లేవీ వంశస్థులందరికీ కూడా, అహరోను సంతతి వారికి ఈ మాట చెప్పు, రాబోయేటువంటి లేవీయులు ఎవడైనా కానీ యాజకత్వం చేయడానికి లేదా దేవుని పని కొరకు నియమించబడినటువంటి ఈ లేవీయుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏ కలంకము లేకుండా పరిశుద్ధమైన వారిగా ఉండాలి, ఏ కలంకమైనటువంటి ఆత్మ సంబంధమైన పరిశుద్ధత కలిగిన వారిగా ఉండాలి అని చెప్పి కొన్ని భౌతిక పరమైనటువంటి లోపాల గురించి, ఒక మనిషికి ఉన్నటువంటి లోపాల గురించి, అలాంటి లోపము కలిగిన వ్యక్తి బలిపీఠము దగ్గర బలి అర్పించకూడదు, దేవుని సన్నిధిలో రొట్టెని సిద్ధపరచకూడదు, అంతేకాకుండా ఆ యొక్క దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలాన్ని కానీ సమీపించకూడదు అని చెప్పి ఒక మనిషి కలిగి ఉండేటువంటి భౌతిక పరమైనటువంటి లోపాలు లేదా రోగాలు లేదా బలహీనతలు అక్కడ ఈ యొక్క లేవియా కాండములు 21వ అధ్యాయము 16 వచనం నుంచి 18 వచనం వరకు మనం చూసినట్లయితే కొన్ని ఇంచుమించు అక్కడ మనకు కనిపించేటువంటి కలంకములు, మనకు కనిపించేటువంటి లోపములు, మనిషి కలిగి ఉండేటువంటి లోపముల గురించి 12 విషయాల గురించి ప్రస్తావించాడు. ఈ 12 లోపాలు కలిగిన వ్యక్తి, ఈ 12 కలంకములు కలిగిన వ్యక్తులు లేవీయులు ఎవ్వరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో సమీపించకూడదు, ఆయన యొక్క పరిచర్య చేయకూడదు, ఆయన యొక్క బలిపీఠమును సమీపించకూడదు అని చెప్పి 12 లోపాల గురించి అక్కడ ప్రస్తావించారు. ఎగ్జాంపుల్ మనం చూస్తే గుడ్డివారే కానీ, కుంటివారే కానీ, గాయములైన వారిని కానీ, ఎక్కువ అవయవాలు ఉన్న వారిని కానీ, లేదా ముక్కు సరిగ్గా లేని వారే కానీ, తల పెద్దగా ఉన్నవారే కానీ, మరగుజ్జు కలిగిన వారే కానీ, ఇలా కొన్ని విషయాలు, చాలా విషయాలు, 12 విషయాలు, 12 కలంకముల గూర్చి అక్కడ ప్రస్తావించబడినది. అయితే భౌతికంగా లేవీయులకు దేవుడు జారీ చేశాడు, కానీ ఈ రోజున మనం దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్న మనం, ఆత్మ సంబంధమైన యాజకులుగా పిలువబడుతున్న మనము అలాంటి లోపము లేని వారుగా దేవుని సమీపించేవారుగా ఉండాలి. అందులో మొట్టమొదటిది చదవండి, లేవియా కాండము 21వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో ఎట్లనము, నీ సంతతి వారిలో కలంకం ఏదైనను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపించకూడదు, యాలయనగా ఎవని యందు కలంకములుండునో వాడు గుడ్డివాడే గాని. చదవండి, రైట్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలా గుడ్డివాడే గాని, కుంటివాడే గాని, ముక్కిడివాడే గాని అని ఇంచుమించుగా 12 కలంకముల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఒక సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివే ప్రయత్నించారు. అందులో మొట్టమొదటి మాట, గుడ్డివాడు ఈ యొక్క యాజకత్వం చేయడానికి అర్హుడు కాదు.
సరిగ్గా చూడలేని వాడు దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పనిని చేయడానికి వాడు లేవిడే కావచ్చు, వాడు యాజక వంశంలోనే పుట్టినవాడు కావచ్చు, యాజకుడు కడుపును పుట్టినవాడే కావచ్చు. అయినప్పటికీ కూడా వాడు గుడ్డివాడు గనుక వాడు దేవుని యొక్క మందిరంలో ఆయన పరిచర్య చేయడానికి సమీపించకూడదు. ఈ రోజున అనేక మంది యొక్క జీవన విధానాన్ని చూసినప్పుడు చాలామంది ఆత్మ సంబంధిత గుడ్డితనంతో బ్రతుకుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది చూపుని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధిత గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి హెలెన్ కెల్లర్. ఈమె జూన్ 27వ తారీఖున 1880 సంవత్సరం జన్మించిన ఈ హెలెన్ కెల్లర్ ఆమె 18 నెలలు కలిగి ఉన్నప్పుడు, 18 నెలలు చిన్న పాపగా ఉన్నప్పుడు ఒక భయంకరమైన జ్వరం వచ్చింది. భయంకరమైన జ్వరం వచ్చి ఆ జ్వరంలో ఆమె విపరీతమైనటువంటి జ్వరాన్ని బట్టి కంటి చూపుని తెలియకుండానే కోల్పోయింది. 18 సంవత్సరాల పాటు చక్కని ప్రకృతిని చూసింది, అమ్మా నాన్న యొక్క మాట విన్నది. కానీ ఆ రోజుల్లో ఆమె కలిగి ఉన్నటువంటి ఆ జ్వరాన్ని బట్టి కంటి చూపును కోల్పోయింది, వినికిడిని కోల్పోయింది. అయినప్పటికీ కూడా ఆమె ప్రభువుని నిందించకుండా దేవుడిచ్చిన ఉన్నతమైనటువంటి కృపని ఆధారంగా చేసుకుని ఒక ఛాలెంజింగ్ లైఫ్ని కలిగి క్రమంగా ఈ రోజున సంపూర్ణమైనటువంటి చూపు కలిగిన వారు లేనటువంటి ఉన్నతమైనటువంటి పరిపూర్ణ జీవితాన్ని ఆమె 80 సంవత్సరాల పైబడి బ్రతికి ఉన్నతమైనటువంటి సంతృప్తిని కలిగి ఉంది. ఒక రోజున పార్కులో కూర్చుని ఉంటుంటే ఒక ఆయన వచ్చి అన్నాడు, గుడ్డిగా పుట్టడం అనేది నిజంగా దురదృష్టకరము అని అన్నాడు. అయితే ఆమె అన్నది, నేను గుడ్డిదానిగా మారడం, నేను ప్రపంచాన్ని చూడకపోవడం అనేది నాకు బలహీనతగా నేను భావించట్లేదు. ఈ రోజున చూపు చక్కగా ఉన్నవారు సాధించలేనటువంటి గొప్ప విజయాలని ఆ కృపగల దేవుడు నా ద్వారా ఆయన పనిని జరిగించుకున్నాడు. నిజంగా నాకున్నటువంటి భౌతికమైన బలహీనతగా నేను భావించలేదు. అయితే ఈ రోజున సమాజంలో ఎవరు గుడ్డి వాళ్ళు అని చూస్తే చూపిండి కూడా గ్రహించలేని వారు, చూపిండి కూడా అర్థం చేసుకోలేని వారు, చూపిండి కూడా దేవునికి ఉపయోగపడలేని వారు నిజమైనటువంటి గుడ్డివారు అని చెప్పి ఉన్నతమైనటువంటి విలువైన సమాచారాన్ని ఆమె తెలియజేస్తుంది. కాబట్టి ఈ రోజున గుడ్డితనం, ఈ రోజున చాలా మంది చూస్తున్నాము అనుకుంటున్నాము, కానీ ఆత్మ సంబంధన మనోనేత్రాలు ముయ్యబడినటువంటి పరిస్థితుల్లో సర్వ సమాజం అంతా కూడా చాలా మంది బ్రతుకుతూ ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనములో, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు విడిచి తిరుగుతారు. ఈ రోజున ఈ ఆత్మ సంబంధ లోపాన్ని మనం ఏమని చేసుకోవాలంటే దర్శనం లేకపోవడం, ఒక ప్రణాళిక లేకపోవడం, భవిష్యత్తు గూర్చినటువంటి ఒక అవగాహన లేకపోవడం, దేవుని గూర్చినటువంటి ఒక అవగాహన లేకపోవడం, దేవుని మందిరానికి వచ్చిన మనకి భవిష్యత్తు గూర్చినటువంటి ఒక ప్రణాళికలు దేవుని బట్టి మనం కలిగి ఉండకపోవడం అనేది దర్శనం లేకపోవడము, లేదా ఆత్మ సంబంధ గుడ్డితనంతో మనం బ్రతుకుతున్నాం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దర్శనం అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోనే ఇంచుమించుగా 35 సార్లు రాయబడి ఉంది. దర్శనం లేకపోతే, దర్శనం అనగా దేవుని యొక్క వాక్కు. ఈ రోజున ప్రపంచానికి కరువు అనేది ఆహారాన్ని బట్టి కాదు, నీళ్ళ బట్టిని కాదు, మనుషులు దూరమయ్యే కాదు. ఈ రోజున మనిషి ఒక భయంకరమైనటువంటి కరువుతో బాధపడడానికి ప్రధాన కారణము దేవుని వాక్యం అనేది గ్రహించకపోవడం. దేవుడు నిన్ను దర్శిస్తున్నప్పుడు, వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోకపోవడం, నాతోనే ప్రభు మాట్లాడాడని మన జీవితానికి ఆ వాక్యాన్ని అన్వయించుకోకపోవడం అనేది మనుషులకి దర్శనం లేకుండా బ్రతుకుతున్నారని అర్థం. ఏ ప్రాంతంలో అయితే గనక దర్శనం లేకుండా బ్రతుకుతారో వారి గురించి రాయబడిన మాట, దర్శనం లేని చోట మనుషులు కట్టు విడిచి తిరుగుతారు.
దేవోక్తి కలిగినటువంటి వ్యక్తులు, దేవుని ధర్మశాస్త్రం అనుసరించి వారు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు దర్శనం కలిగిన వారు ఎలా ఉన్నారు, దర్శనం కోల్పోయిన వారు ఎలా ఉన్నారు, త్వరగా నేను చెప్పి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటి మాట అబ్రహాము దేవుడు వాక్యము అతను దర్శించే మాట ఉంటుంది. అబ్రహాము దేవుని వాక్యము చేత దర్శించబడ్డాడు. అలా దర్శించబడ్డాడు కాబట్టే తన జీవితంలో ఏది ఆలస్యం అవుతున్నా దేవుడు నాకు ఇస్తున్నాడు, దేవుడు నాకు చక్కని బిడ్డనివ్వబోతున్నాడు, నా సంతానాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. అంతేకాకుండా నేను ఈ లోకము శాశ్వతమైనది కాదు, పునాదులు ఆ పట్టణం కొరకు ఎదురు చూడాలి అనేటువంటి ఉన్నతమైన దర్శనాన్ని అబ్రహాము కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి కృప ఈ యొక్క బైబిల్ గ్రంథం అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని సన్నిధానంకి వచ్చి నీ జీవితంలో, నా బ్రతుకులో ఈ రోజున ఏ దర్శనంతో ప్రభుని వెంబడిస్తున్నాం, ఏ దర్శనం కలిగి ఉన్నామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. భవిష్యత్తు కూర్చున్నటువంటి దర్శనం అనేది మనకు లేకపోతే, రేపు మనం చనిపోయినా లేదా మన భవిష్యత్తులో ఇలా ఉండాలనేటువంటి ఒక మంచి ప్రణాళిక దేవుని పట్ల నీకు నాకు లేకపోతే మనం దర్శనం లేకుండా బ్రతుకుతున్నాము, ఆత్మ సంబంధమైనటువంటి గుడితనంతో బ్రతుకుతున్నామని లెక్క. రెండోదిగా మనం చూసినట్లయితే ఏసేపు తన జీవితంలో అతి చిన్న వయసులోనే తండ్రిని దూరమయ్యాడు, తల్లి దూరం అయ్యింది, అన్నలందరూ కూడా గోతులో పడవేస్తారు, శత్రువులకి ఫరో దగ్గర అతడు జైల్లో పెట్టబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక శ్రమ కాదు, రెండు శ్రమలు కాదు, అనేక శ్రమల మధ్య, అనేక చెరసాల మధ్య గోతులో పడినటువంటి యొక్క భక్తుడైనటువంటి యేసేపుకి ఒక దర్శనం కలిగి ఉన్నాడు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అనేది యథార్థమైనది. ఇప్పుడు నా జీవితం కొంచెముగా ఉండొచ్చు, నేను శ్రమల వలయాల్లో కృంగిపోవచ్చు, అవమానాల్లో కృంగిపోవచ్చు, భయంకరమైనటువంటి భక్తి చేయడం వల్ల నా జీవితం లాంటి భయంకరమైనటువంటి శ్రమలు నాకు రావచ్చు. అయినప్పటికీ కూడా దర్శనం కలిగి ఉన్న ఆ యొక్క యేసేపు తన జీవితంలో వచ్చిన ఏ శ్రమని కూడా శ్రమగా భావించకుండా ఆ దర్శనాన్ని తన కళ్ళ ముందు పెట్టుకుని విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయాడు. ఉన్నతమైనటువంటి దర్శనము ఆయనకు దేవుడిచ్చినట్లుగానే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రధానిగా మార్చబడ్డాడు. కాబట్టి దర్శనంతో బ్రతికినటువంటి యేసేపు శ్రమను చూసి భయపడలేదు. ఇక మూడోదిగా మనం చూస్తే మోషే కూడా ఒక ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అరే నేను మాట్లాడలేను, నేను మాంద్యం గలవాడిని, భయస్తుని, అలాంటి యొక్క మోషేని దేవుడు తన కృప కొరకు పిలిచాడని, తన యొక్క కృప కొరకు ఏర్పరచుకున్నాడని, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అంతా నడిపించేటువంటి ఒక నాయకుడిగా దేవుడు చేస్తున్నాడని ఉన్నతమైన దర్శనంతోనే మోషే బ్రతికాడు. అందుకాబట్టే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయం నింద అనుభవించడం మేలని చెప్పి ఆయన దర్శనం ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలందరి కొరకు శ్రమలు, అవమాన, నిందలు అనుభవించడానికి ముందుకు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దర్శనం కలిగిన ఏ వ్యక్తి కూడా, దేవుని పట్ల ఉన్నతమైన దర్శనం కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా నీ ఆత్మీయ జీవితాన్ని శ్రమలు ఆపలేవు, నీ ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను వెనకకు లాగలేవు. నీ దర్శనంతో ముందుకు సాగిపోవడానికి దేవుడు కృప చూపించిన గాక. దావీదు కూడా ఒక దర్శనంతో తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు, ఒక దర్శనంతో తన అడుగులు వేయడం మొదలు పెట్టాడు, ఒక దర్శనంతోనే గొలియాతును చంపాడు. ఆ విధంగా ఉన్నతమైనటువంటి కృపను పొందుకున్నటువంటి దావీదు, ఎంత ఉన్నతమైనటువంటి గొర్రెల కాపురి ఉన్న ఆ దావీదు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఒక ఉన్నతమైనటువంటి రాజుగా దేవుడు నియమించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నువ్వు దర్శనం కలిగి ఉన్నట్లయితే నీ యొక్క ఆత్మీయ జీవితము కానీ, నీ ఆలోచన విధానాలు కానీ ఎంత ఉన్నతంగా ఉంటాయో అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక దర్శనం కలిగిన వ్యక్తికి ఉండేటువంటి ఆలోచనలు చూడండి. నేను దేవుని కొరకు నేను ఆయన మరణంలో సమానుభావం కలిగిన వాడిగా, చూడండి త్వరగా ఫిలిప్పు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 14 నేను త్వరగా చదువుతున్నాను. ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలువాగుడు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. దర్శనం, పౌలు ఉన్నతమైన దర్శనం కలిగి ఉన్నాడు. ఆ ఉన్నతమైన దర్శనం కొరకు పౌలు అంటున్నాడు, ఈ లోకం నాకున్నవన్నిటినీ కూడా
పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. దర్శనం కలిగిన వ్యక్తి ఈ లోకం ఉన్నటువంటి భౌతికపరమైన ఆశీర్వాదాల బట్టి, భౌతికపరమైన దీవుని బట్టి ఉప్పొంగిపోయేవాడిగా ఉండడు. భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు రాలనప్పుడు కృంగిపోయేవాడిగా ఉండడు. దేవుడు, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, దేవుడు నాకు ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి కృపని పొందుకున్నట్లుగా ఈ లోకంలో ఉన్నవన్నిటినీ కూడా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్పి ఈ భౌతికపరమైనటువంటి పరిస్థితులను బట్టి తన భక్తి జీవితాన్ని మార్చుకునే వ్యక్తిగా ఉండరు దర్శనం కలిగిన వారు. తర్వాత మనం చూసినట్లయితే నెహెమ్యా ఒక ఉన్నతమైన దర్శనాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుని పని కొరకు సిద్ధపరచబడినటువంటి నెహెమ్యా ఎలాంటి దర్శనం కలిగి ఉన్నాడంటే, తాను దేవుని యొక్క ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలను పునర్నిర్మించాలి అని అనుకున్నాడు. ఆ యెరూషలేము గోడలను పునర్నిర్మించాలంటే గనక ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఎవరి వల్ల కాలేదు. ఇప్పుడు ఈ యొక్క నెహెమ్యా దేవుని సన్నిధిలో కొన్ని దినముల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దర్శనం పొందుకున్నాడు. దేవుని యొక్క దర్శనం పొందుకున్నటువంటి యొక్క నెహెమ్యాకి కనిపించే పని భారంగా కనిపించలేదు. ఎంత భారం అంటే ఈ యొక్క మాటని ధ్యానిస్తున్నప్పుడు నిజంగా చాలా భయం వేసింది. ఎందుకనంటే ఇంచుమించుగా దాని యొక్క పొడవు, యెరూషలేము యొక్క గుమ్మములు, యెరూషలేము యొక్క గోడల యొక్క పొడవు 2 మైళ్ళు దూరం. అంత గోడ ఇంచుమించుగా 150 సంవత్సరాలు అయింది శిథిలమైపోయి, పాడైపోయి 150 సంవత్సరాలు అయింది. అంటే శిథిలమైపోయినటువంటి గృహం 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 150 సంవత్సరాల పాటు శిథిలమైపోయినట్టు గోడ, 2 మైళ్ళు ఉండేటువంటి గోడ ఎంత భయంకరంగా ఉంటుందో మనకు తెలుసు. ఆ గోడ యొక్క ఎత్తు 14 నుంచి 15 అడుగులు అంటండి. ఆ గోడ యొక్క ఎడాల్పు 10 అడుగుల యొక్క ఎడాల్పు. చూడండి, ఇంత భయంకరమైనటువంటి పనిని పూనుకున్నాడు. అందరూ అంటున్నారు నీ వల్ల కాదు, అందరూ అంటున్నారు పాడైపోయినటువంటి ఆ పరిస్థితిని బాగు చేయడం అనేది నీ వల్ల కాదు. అయితే దర్శనం కలిగినటువంటి యొక్క నెహెమ్యా, దేవుని దర్శనం పొందుకున్న ఈ నెహెమ్యా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానముతో, ఉన్నతమైనటువంటి తలంపులతో దేవుని పని చేయడానికి సిద్ధపడ్డాడు. దేవుని పని చేయడానికి సంసిద్ధం కలిగి ఉన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని పని చేయాలనేటువంటి ఒక సంకల్పముతో ముందుకు సాగాడు, ముందుకు అడుగులు వేస్తాడు. ఆ యొక్క యెరూషలేము యొక్క గోడలను 52 రోజుల్లో నిర్మించడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు అనుకోవచ్చు నా యొక్క కుటుంబం ఇక బాగుపడదు, నువ్వు అనుకోవచ్చు నా జీవితం ఇక బాగుపడదు, నువ్వు అనుకోవచ్చు కోల్పోయినటువంటి నా యొక్క ఆత్మ సంబంధించిన దర్శనాన్ని నేను తిరిగి పొందుకోలేకపోవచ్చు, చాలా కష్టం, చాలా ఇబ్బంది అని నెహెమ్యా ఫీల్ అవ్వలేదు. ఏ వ్యక్తి అయితే గనక దర్శనంతో బ్రతుకుతాడో, ఏ వ్యక్తి అయితే గనక దర్శనంతో అడుగులు వేస్తాడో ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి కృపను పొందుకుంటాడండి ఈ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడు బిడ్డలారా, ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి. నీవు దేవుని సన్నిధానంలో నీకున్న సమస్య కొరకు, భారముకు మించిన, శక్తికి మించిన నీ కుటుంబ పరిస్థితిని బట్టి, నీకున్నటువంటి అప్పులను బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన లోపాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్నటువంటి భర్తను బట్టి, కలిగి ఉన్న భార్యను బట్టి, కలిగి ఉన్న పిల్లలను బట్టి ఈ రోజున వీళ్ళ మారరు, వీళ్ళ బ్రతుకులు మారవు, వీళ్ళకి ఇంకా మంచి రోజులు నేను చూడలేను, నా జీవితంలో సంతోష దినాలను చూడలేను అనుకున్న గడియల్లో నువ్వు గనక ప్రార్థన చేసి దర్శనం పొందుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఏ విధంగా నెహెమ్యా 150 సంవత్సరాలుగా శిథిలమైపోయినటువంటి ఆ గోడల్ని పునర్నిర్మించడానికి ఎన్ని శోధనలు వచ్చినా కానీ ఏ విధంగా జయించగలిగాడో నీ జీవితంలో కూడా, నా బ్రతుకులో కూడా ఆయనకంటూ అసాధ్యమనేది ఏది లేదనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరము గుర్తెరిగి ముందుకి విశ్వాసముతో, దర్శనంతో మనం ముందుకి అడుగులు వేసేవారు ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దర్శనం కలిగిన వ్యక్తుల కోసం ఇంతవరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దర్శనం లేని వ్యక్తి కొరకు మనం నేర్చుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథంలో నుంచి 1 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, సేవకుడికి దర్శనం లేనటువంటి పరిస్థితి. సేవకుడు దర్శనం కోల్పోతే దేవుని యొక్క మహిమ మందిరాన్ని విడిచిపోతాది, దేవుని యొక్క ప్రభావము మందిరాన్ని విడిచిపోతాది అనడానికి భక్తుడైనటువంటి
సమూయేలు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, చరిత్రని చెప్తున్నాను, త్వరగా టైం అవుతుంది కాబట్టి చరిత్ర చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఏలీ అనేటువంటి ఒక దైవ సేవకుడు దేవుని పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. అలా పరిచర్య చేస్తున్నటువంటి క్రమంలో అతడు శారీరకంగానే కాదు, ఆత్మ సంబంధంగా కూడా దృష్టి మందమైనటువంటి పరిస్థితి, చూడలేని పరిస్థితి, ఏం జరుగుతుందో గ్రహించలేని పరిస్థితి. ఎవరు ఏం చెప్పినా కానీ తన బిడ్డల కొరకు అయ్యా నీలాంటి పరిచర్య చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా లేరు, ఇలాంటి భయంకరమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారని చెప్పి ఎన్నో విధాలుగా ఎంతో మంది ద్వారా హెచ్చరించబడినప్పటికీ కూడా ఈ యొక్క ఏలీ పిల్లల మీద ఉన్నటువంటి అతి ప్రేమ కావచ్చు, లేదా అంధత్వం కావచ్చు, ఆత్మ సంబంధ అంధత్వం కావచ్చు, భౌతికపరమైనటువంటి అంధత్వం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా పిల్లలను గద్దించే విషయంలో కానీ, పిల్లలను క్రమశిక్షణలో పెట్టే విషయంలో కానీ విఫలమైపోయినటువంటి పరిస్థితి. అందుకే ఆ సమయంలో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క దర్శనం అనేది ఇశ్రాయేలు ప్రజల్ని దర్శించడం అనేది అరుదు. అలాంటి భయంకరమైన రోజుల్లో భక్తిగా యథార్థంగా జీవిస్తున్నటువంటి యొక్క సమూయేలు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకొని, దేవుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి ఎలాంటి భయంకరమైన కీడు రప్పించబోతున్నాడో, ఎంత భయంకరమైనటువంటి కీడు రాబోతుందో అన్న విషయాన్ని దేవాతి దేవుడు, ప్రేమగల దేవుడు ముందుగానే హెచ్చరించి ఈ చిన్న బాలుడైనటువంటి సమూయేలు ద్వారా ఏలియాకి చెప్పినప్పటికీ కూడా ఏలియా కుటుంబస్తుల్ని, సంఘస్థుని పిలిచి రాబోయేటువంటి ఉగ్రతను గూర్చినటువంటి ఒక అవగాహన అనేది లేకుండా ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పి దర్శనం కోల్పోయి ఒక నిర్లక్ష్యమైన ధోరణితో బ్రతికినటువంటి కారణాన్ని బట్టి ఇశ్రాయేలు సమాజంలో నుంచి, ఇశ్రాయేలు యొక్క మందిరంలో నుంచి ప్రభావం పోయేటట్లుగా, ప్రభావం అనేది ఉన్నతమైనటువంటి ఆ ప్రభావం అనేది వెడలిపోయినట్లుగా ఇకాబోదు పుట్టినప్పుడు తన యొక్క తల్లి ఆ పేరు పెట్టడానికి కారణము మందిరంలో నుంచి, దేవుని యొక్క మందిరం నుంచి ప్రభావం పోయింది. ఈ రోజున సేవకుడైన, ఈ రోజున ఇంటి కుటుంబానికి యజమానుడైన, కుటుంబ యజమానులైన ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన ఉన్నతమైనటువంటి కృప, ప్రతి ఒక్కరము కూడా ఒక దర్శనంతో బ్రతకాలి. ప్రతి ఒక్కరము కూడా కుటుంబ నేపథ్యాన్ని గురించి ఒక దర్శనంతో బ్రతకాలి. నా కుటుంబం ఇలా ఉండాలి అనేటువంటి వ్యక్తిత్వం ఆ యొక్క భర్త కలిగి ఉండాలి, భార్య కలిగి ఉండాలి. సంఘం ఇలా వర్ధిల్లాలి, సంఘం ఇలా విస్తరించబడాలి, సంఘం ఇలా క్రమబద్ధీకరించబడాలనే దర్శనం ఒక సేవకుడికి ఉండాలి. అలాంటి పరిస్థితి లేకపోతే ఈ రోజున అనేకమైనటువంటి అనర్థాలు దారితీసే పరిస్థితి. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో సేవకుడు దర్శనం లేకపోవడం ద్వారా వచ్చినటువంటి అనర్థాలు త్వరగా నేను చెప్తున్నాను. రెఫరెన్సులు న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం అంతా మీరు చదవండి. ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. సేవకుడికి దర్శనం లేనటువంటి పరిస్థితిని బట్టి, నడిపించే నాయకుడికి దర్శనం లేని కారణాన్ని బట్టి ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. దేవుని యొక్క స్థానంలో వేరొకరిని చేర్చుకున్నారు. ప్రజలందరూ కూడా జీవితమునకు పనిచేయడం ఆశించి పనిచేయడం ప్రారంభించారు. అంటే ఈ యొక్క సేవని లేదా పరిచర్యని ఒక వ్యాపారంగా మారిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సహోదరుల మధ్య ఐక్యత అనేది లోపించింది. సహోదరుల మధ్య 20వ అధ్యాయం వచనం, సహోదరుల మధ్య ఐక్యత అనేది లోపించింది. ప్రార్థన చేసేవారు ఈ రోజున ప్రార్థన చేయకుండా డాన్సులు వేసేటువంటి భయంకరమైన పరిస్థితిని అక్కడ ఇశ్రాయేలు సమాజంలో చూసాం. 21వ అధ్యాయము 20వ వచనంలో దేవుని ఎరగనని వారికి, దేవుని యొక్క ప్రేమ తెలియని వారికి, వాక్యం తెలియని వారికి, కేవలం సేవకుని కడుపును పుట్టాడనే ఒకే ఒక కారణముతో దేవుని పనిని దేవుని ఎరగని వారికి, ప్రార్థన లేని వారికి అప్పగించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని కంటే ఇతరులని గొప్ప చేసేటువంటి పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. వాక్యం అనేది లేనటువంటి పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ లోపాలు కూడా ఆ రోజున ఇశ్రాయేలు సమాజంలో రావడానికి నడిపించే నాయకులకు కానీ, నడిపించే సేవకులకు కానీ సరైన దర్శనం లేని కారణం బట్టి ఆ యొక్క మందిరంలో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రభావం అంతా కూడా తొలగిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరము కూడా దర్శనం లేకపోతే అనేక అనర్థాలు. ఇశ్రాయేలు సమాజం కూడా వాళ్ళ ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించబడుతున్నప్పుడు వాళ్ళు ఎంత దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ కూడా వాళ్ళు పొందబోయేటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిని కూర్చున్నటువంటి ఒక దర్శనం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఒక దర్శనం లేకుండా నడుస్తూ ఉన్నారు.
సమాజంలో జరిగేటువంటి భౌతికపరమైన పరిస్థితిని బట్టి వాళ్ళ భక్తి జీవితం ఆధారపడుతూ ఉంటుంది. ఏ దర్శనం లేదు, ఒరే ఇంత కొంచెం కష్టపడితే ఐగుప్తు దేశం నుంచి కానాను దేశాన్ని వెళ్ళిపోతాం, ఆ వాగ్దాన దేశం ఇలా ఉంటుందంట, దేవుని యొక్క దర్శనం ఇలా పొందుకున్నా అనేటువంటి అవగాహన ఇశ్రాయేలు ప్రజలు లేని కారణాన్ని బట్టి ఇంచుమించుగా 40 సంవత్సరాల పాటు అరణ్యంలో తిరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎంతో మంది ఆ యొక్క వాగ్దాన దేశాన్ని చూడకుండానే అరణ్యంలో రాలిపోయారు. ఎందుకో తెలుసా? దేవుని పట్ల దర్శనం లేకపోవడం, దేవుని నీకు ఇచ్చేటువంటి స్వాస్థ్యం పట్ల దర్శనం లేకపోవడం, నీకు ఇచ్చేటువంటి పరలోక రాజ్యం పట్ల దర్శనం లేకపోవడం. దర్శనం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మన భక్తి జీవితం మారదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి భౌతికంగా గుడ్డివాడిగా ఉన్నాడు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 46వ వచనంలో బర్తిమయ అనేటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువారు ఎరుకో గుండా ప్రవేశిస్తూ ఉంటున్నప్పుడు బర్తిమయ అనేటువంటి ఒక వ్యక్తి దేవుడు ఆ యేసు ప్రభువారు అలా వెళ్తున్నారని చెప్పి, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని బిగ్గరగా కేకలు వేస్తాడు. అక్కడ ఉన్న చాలా మంది ఊరుకోరని మాటలు ఆయనకి వినిపిస్తాయా అని అన్నారు. కానీ మరింత బిగ్గరగా కేకలు వేస్తాడు. దేవుడు ఆగి, యేసుప్రభువారు ఆగి, నేను నీకేం చేయగోరుచున్నాను అని చెప్పినప్పుడు దర్శనం కలిగినటువంటి వ్యక్తి, భౌతిక గుడ్డివాడే కానీ ఆత్మ సంబంధంగా దర్శనం కలిగిన వ్యక్తి, నాకు చూపు దయచేయబోతున్నావు అని చెప్పి తాను కలిగి ఉన్నటువంటి వస్త్రాలన్నింటినీ కూడా విసిరివేసి ఒక దర్శనముతో దేవుని వెంబడించాడు. తన యొక్క జీవిత కాలం అంతా కూడా ప్రభుని వెంబడించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎందుకు ఈ యొక్క గుడ్డివాడు చూపుని పొందుకున్నాడు? ఈ రోజున ఆత్మ సంబంధ గుడ్డివారిగా పిలువబడుతున్న నీవు భార్యలా కనిపించకుండా, భర్తలా కనిపించకుండా, తల్లిదండ్రులు కనిపించకుండా ఒక రకమైన ఆత్మ సంబంధం గుడ్డితనంతో బ్రతుకుతున్న మనమందరము కూడా ఈ రోజున గమనించవలసిన, ఇతనిలో నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విలువైన పాఠము, అతడు దర్శనం కలిగి ఉన్నాడు. ఎంత ఉన్నతమైన దర్శనం కలిగి ఉన్నాడంటే అతడు కేకలు వేస్తా ఉంటున్నాడు. ఎందుకు కేకలు వేస్తున్నాడంటే ఆయన గూర్చి విన్నాడు. నేను చూపు చూడలేకపోతున్నాను కానీ ఆయన గూర్చి నేను విన్నాను, ఆయన స్వస్థపరిచే యెహోవా అని చెప్పి. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎందుకనంటే యేసు ప్రభువారిని స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా ఇతను చూస్తున్నాడు. యేసు ప్రభువారిని ఏ విధముగా తన కీర్తి ప్రతిష్టలు గుర్తించాడంటే యేసు ప్రభువారు బాగు చేసేవాడు, బ్రతుకుని బాగు చేసేవాడు, జీవితాన్ని బాగు చేసేవాడు, నాకున్నటువంటి ఆత్మ సంబంధ అంధత్వాన్ని తీసివేసేవాడు అని చెప్పి బిగ్గరగా అక్కడ యేసు ప్రభువారు గుర్తించాడు. రెండోదిగా అనేక మంది వారిస్తున్నారు, అనేక మంది వద్దంటున్నారు, అయినప్పటికీ కూడా మరింత బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడు, మరింత బిగ్గర కేకలు వేస్తున్నాడు. తన యథార్థ స్థితిని ఒప్పుకుంటున్నాడు. దేవా నేను గుడ్డివాడిని, నాకు చూపు దయచేయి అని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం ప్రేమిలారా, దీన్ని నేను అంటున్నాను, లోతైన పశ్చాత్తాపం. ఎంతమంది ఈ రోజున దర్శనం లేకుండా, భవిష్యత్తు గూర్చినటువంటి ఒక ప్రణాళిక లేకుండా, దేవుడిని ఎన్నుకున్నాడో, ఎందుకు నేను యాజకుడిగా నియమించాడో, ఎందుకు తన పరిచర్ని దేవుడు నీకు అప్పగించాడో, ఎందుకు నీ పట్ల దేవుడు అంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉండి నిన్ను ఆ పరలోక రాజ్యానికి స్వాస్థ్యాన్ని పొందుకునేటువంటి వ్యక్తిగా దేవుని నిలబెట్టాడనేటువంటి ఒక ఉన్నతమైన దర్శనం అనేది ఈ రోజున క్రైస్తవ సమాజానికి లేకుండా, ఆ ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే గనక అరణ్యములోనే అక్కడ తిరుగుతూ ఉన్నారో, ఈ రోజున మనం కూడా అలా తిరిగేవారు కాకుండా ఒక దర్శనము కలిగి దేవుని యొక్క సన్నిధికి, దేవుని రాజ్యానికి వారసులయ్యేటట్లుగా ఉండాలి. తన యథార్థ స్థితిని బట్టి కేకలు వేస్తూ ప్రార్థన చేశాడు. అలా కేకలు వేస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకే మాట అడిగాడు. దగ్గర పిలిచి నాయనా నీకేం చేయగోరుచున్నాను అని పిలిచినప్పుడు వాడు తడుముకోకుండా, ఇబ్బంది పడకుండా, వెతుక్కోకుండా ఒకటే మాట అన్నాడు, నువ్వు నాకు చూపు దయచేయబోతున్నావు, నీ నమ్మిక చెప్పు నీకు జరుగునుగా అని చెప్పగానే వాడు దారిలోనే చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్నటువంటి ఆ వ్యక్తి ప్రభువును వెంబడించినట్లుగా బైబిల్ చెప్తూ ఉంటుంది. తన చూపుని కలిగినటువంటి వ్యక్తి ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని ప్రేమిలారా, ఈ రోజున దేవుణ్ణి వెంబడిస్తున్నా కూడా మన జీవితాల్లో ఎలాంటి ముసుగు కలిగి ఉన్నామో ఒక్కసారి మనం పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో మనం అందరము కూడా ముందుకు సాగడానికి ప్రయత్నించదు. ఒక వ్యక్తి భౌతికపరమైన గుడ్డితనమే కాదు, ఆత్మ సంబంధ గుడ్డితనం కలిగి ఉంటే వచ్చేటువంటి లోపాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిది గర్వం.
నీవు ఆత్మసమన గుడ్డితనం కలిగి ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే గనక గర్వం. ఎంత గర్వంతో బ్రతుకుతామంటే, కలిగిన రాత్రి మన వాక్యం విన్నాం కదండి, మనం కలిగి ఉన్నటువంటి డబ్బును బట్టి, మనం కలిగినటువంటి అండబలాన్ని బట్టి, ఖండబలాన్ని బట్టి, మనం కలిగి ఉన్నటువంటి స్వనీతిని బట్టి గర్వపడేవారుగా మనం ఉండకూడదు. రెండోదిగా మనం చూసినట్లయితే గనక ఒక వ్యక్తి ఆత్మసమన గుడ్డితనం ఉండేవాడికి పక్షపాతంగా బ్రతుకుతాడు. తన అన్నవారి పట్ల ఒక రకమైనటువంటి మాట తీరు, ఎదుటి వారి పట్ల ఒక రకమైన మాట తీరు. ఇది నువ్వు ఆత్మ సంబంధ గుడ్డితనముగా ఉండేటువంటి వ్యక్తులకు ఉండేటువంటి రెండవ లక్షణము పక్షపాతం కలిగిన వ్యక్తులు. పక్షపాతము అంటే వేరువేరుగా చూడడం. ఓకేనా? ఇశ్రాయేలు ప్రజలు, అపోస్తలుడైన పౌలు గారి గలతీ రాసిన పత్రికలో ఆయన అంటాడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యేసు ప్రభువారు మెస్సియా మాకే సొంతం, మేము చాలా భక్తిపరులము అనేటువంటి భావనతో బ్రతుకుతూ ఉంటుంటే, అప్పుడు గలతీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు లేదు, దేవుడు అందరికీ ప్రభు, అందరికీ కూడా ప్రభు, అన్యజనులు కూడా రక్షించడం అనేది ఆయన అనాది సంకల్పంలో భాగమై ఉన్నది కనుక దయచేసి ఇలా వేరువేరుగా చూడకూడదు, వేరువేరుగా ప్రవర్తించకూడదు. సంఘములో నీవు కూడా కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి మనం కూడా ఒక పక్షపాతం చూపించేవారు ఉన్నట్లయితే నువ్వు సేవకుడివైనా, విశ్వాసమైనా, దేవుని పరిచయం చేసేవారైనా ఆత్మ సంబంధం గుడ్డివారుగా ఉన్నాము అనే విషయాన్ని గుర్తెరగాలి. ఇక మూడోదిగా మనం చూసినట్లయితే స్వార్థం, సెల్ఫిష్నెస్. నేనే బాగోవాలి, నా సంఘమే బాగోవాలి, నా కుటుంబమే బాగోవాలి, నా పిల్లలే బాగోవాలి. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు కూడా ఆత్మ సంబంధ గుడ్డితనంతో బ్రతుకుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా గమనించాలని ప్రభువుపై తెలియజేస్తున్నాను. దయచేసి నువ్వు దర్శనం కలిగి ఉంటే ఈ లోపల ఎన్ని శ్రమలు వచ్చినా కానీ నువ్వెన్నడూ కూడా కృంగిపోవు. దేవుడిచ్చిన దర్శనం పొందుకుని విశ్వాస జీవితం ముందుకు సాగిపోవాలి. దయచేసి నీ జీవితంలో ఒక దర్శనం కలిగి ఉంటే ఈ లోపల ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా నీ వెనకంజ వేయకుండా విశ్వాసంలో ముందుకు సాగిపోతావు. నీవు నీ కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులను బట్టి, నీ కుటుంబంలో జరిగేటువంటి మేలులు కావచ్చు, నీ కుటుంబంలో జరిగే కీడులను బట్టి కావచ్చు, నీ భక్తి జీవితం అనేది మారిపోతుంది అంటే నువ్వు దర్శనం లేకుండా బ్రతుకుతున్నావని. సో కాబట్టి మనం అందరం దర్శనం కలిగి విశ్వాస జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని యోబు వలె, యేసేపు వలె మనమందరము కూడా చెంకు చెదన విశ్వాసంతో పౌలు గారి వలె ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు దర్శనం కలిగి ముందుకు సాగిపోదాం. మన దర్శనము ఆ పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తూ విశ్వాస జీవితం ముందుకు సాగే గొప్ప ధన్యత ప్రభు మనందరికీ దయచేయను గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దర్శనం కలిగిన వ్యక్తులుగా మనం బ్రతుకుతాం. అందరూ కూడా మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కృపగల మా యేసయ్యా, మీ పరిశుద్ధ నామములకు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలో అయా జనులు దర్శనం లేకపోతే, దేవోక్తి లేకపోతే జనులు కట్టుడు విడిచి తిరుగుతారు. ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఎక్కడైతే కరువైపోతాదో, సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎవరైతే దేవుని మాటలకి, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వరో వారందరూ కూడా ఆత్మ సంబంధ గుడ్డితనంతో బ్రతుకుతారు తండ్రి. స్వార్థంతో బ్రతుకుతారు తండ్రి. పక్షపాతంతో బ్రతుకుతారు తండ్రి. గర్వంతో బ్రతుకుతారు తండ్రి. అయితే నీ ధర్మశాస్త్రం అనుసరించి, నీ వాక్యాన్ని అనుసరించి మాలో ఉన్నటువంటి అంధత్వాన్ని, మాలో ఉన్నటువంటి ఆత్మస్థాన గుడ్డితనాన్ని తొలగించుకుని ఈ లోకం శాస్త్రం కాదు, ఈ లోకంలో ఉన్న వాటే బట్టి నా భక్తి జీవితం మారకూడదని చెప్పి ఆ యొక్క భక్తిలో అనే వ్యక్తి ఏ విధంగా గుడ్డితనం నుంచి విడుదల పొందాడో మేము కూడా ఆ విధంగా విడుదల పొంది నీ రాజ్యానికి వారసులయ్యే కృప మాకు అందరికీ దయచేయమని యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి.